ఏమండి ఈ వీడియో నా గురించి చేస్తున్నానండి. ఎవరు కోప్పడగాకండి. ఇది ఎవరి గురించి అనుకొని చేయట్లేదు. కేవలం నా గురించి ఇది వీడియో, నాకు సంబంధించిన వీడియో ఇది. ఏంటంటే నన్ను ఒక 4-5 నువ్వు ఎదవ మొండగా అన్నారు. నన్ను ఎదవ మొండం అన్నారు. ఏమండి, మ్యారేజ్ అయ్యేటప్పుడు భర్త నేను ఎన్నాళ్ళు నీతో ఉంటాను అని చెప్పి ఆయన చేసుకున్నాడు పెళ్ళి. ఏమన్నా అది దేవుడి నిర్ణయం అండి. ఎవరికి ఎప్పుడు సావు నిర్ణయిస్తాడో తెలీదు, ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలీదు. మరి నా కర్మ బాగాలేదు, మొగుడు చనిపోయాడు, ఏం చేయాలి నేను? మొగుడితో పాటు నేను చచ్చిపోవాలా? మరి అట్లా చచ్చిపోతే ఇక లోకమే అందరూ చచ్చిపోవాలి కదా. ఎదమ్మండి ఎదురు వస్తుంది, మొండబాబు ఎదురు వస్తుంది అని తిట్టుకుంటున్నారు. ఎందుకు తిట్టుకోవాలండి? ఇప్పుడు మొండబాబు అంటే ఇప్పుడు గాజులు, బొట్టు, పువ్వులు పుట్టింటోళ్ళు ఇచ్చారండి. అది తల్లిదండ్రులు పెట్టింది, అది మొగుడు పెట్టలేదు. మొగుడిచ్చిందేంటి? ఒక తాలి బొట్టు, మెట్లు ఇచ్చాడు మొగుడిచ్చింది. పువ్వులు, గాజులు, మరి బొట్టు ఈ పుట్టింటోళ్ళు ఇచ్చినాయి, తల్లిదండ్రులు ఇచ్చారు. పుట్టంగానే తల్లి పెట్టిద్ది, ముందు బొట్టు పెట్టి అలంకారం చేసిద్ది బిడ్డకి. పిల్ల కొంచెం ఎదుగుతుంటే ఆడపిల్ల జడలు కట్టి, పూలు పెట్టి, బొట్టు పెట్టి, గాజులు వేసి మురుచుకుంటా ఉంటుంది ఆడపిల్లను చూసి తల్లి. ఇది తల్లిదండ్రులు ఇచ్చింది, భర్త ఇచ్చింది కాదు. ఇది భర్త ఇచ్చింది ఒక తాలి బొట్టు, ఒక మెట్లు, ఆ రెండు తప్ప రెండు ఏది మిల. అయితే భర్త చనిపోయాడు. చనిపోయాక అది మండబాపురా, ఇది ఎదరాలరా, ఇది ఎదురొస్తుందిరా అని తిడుతున్నారు. అలా తిట్టుకున్నంత మాత్రం వచ్చిద్దా? ఏమి రాదు. ఇప్పుడు ఆడమనిషికి కాబట్టి, మొగుడు పోయాడు కాబట్టి సాంప్రదాయం తీసేయాలి. పూలు, గాజులు, బొట్టు తీసేయాలి. పుట్టింటో పెట్టినా కూడా తీసేయాల్సినాయి, తప్పదు. మరి మెట్లు తీసేయాలి, తాలిబొట్టు తీసేయాలి, గాజులు తీసేయాలి, బొట్టు తీసేయాలి, పూలు తీసేయాలి, 5 రకాలు తీసేయాలి. పెట్టుకోవట్లేదు మనిషి. సరే, ఇప్పుడు నా మాట అట్టు పెట్టండి. సరే, ఇప్పుడు మగవాడికి భార్య చనిపోతుంది. భార్య చనిపోతే ఏం తీసేస్తున్నాడు మగవాడు? మామూలుగానే ఉంటున్నాడు, ఎప్పుడైనా ఉంటున్నాడు. ఆయన మొన్న మోపి అదోడ ఎడ తెలిసిద్ది? తెలియదుగా.